Good morning, Amma. Now the new chapter is hyperbola. Chapter 5. The definition is hyperbola is a conic in which the eccentricity is greater than unity. Definition ఇదిగో ఇక్కడ నుంచి రాసుకోండి. A hyperbola is a conic in which the eccentricity is greater than 1. Okay. సో హియర్ ఆల్సో ఫిక్స్డ్ పాయింట్, ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ అవన్నీ ఉంటాయి. ఫిక్స్డ్ పాయింట్ని ఫోకస్ అంటారు. ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్రిక్స్. ఈక్వేషన్ ఆఫ్ ఏ హైపర్బోలా ఇన్ ద స్టాండర్డ్ ఫామ్. ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా ఇన్ ద స్టాండర్డ్ ఫామ్. నౌ వీ డ్రా ద ఫిగర్. చెప్పాను కదా ఆల్రెడీ, ఎలిప్స్లో క్లోజ్ అయినటువంటి కర్వ్స్ 2 కూడా ఇక్కడ ఓపెన్ అయిపోతాయి. ఈ గ్రేటర్ దాన్ 1 కంటే ఎక్కువగా తీసుకోవాలి కాబట్టి ఇక్కడ క్లోజ్ అయిపోతాయి. క్లోజ్ అయినప్పుడు మనం దీన్ని హైపర్బోలా అని ఇలా రాసుకుంటాము. ఇది సెంటర్ అవుతుంది. ఫోకస్ వర్టెక్స్ ఏ డాష్, వెనకే డైరెక్ట్రిసెస్లు వస్తాయి జెడ్ డాష్. పీబీ ద పాయింట్ ఆన్ ద హైపర్బోలా, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. దిస్ ఈజ్ సెంటర్ సి. ఓకే. సో దీనిలో ఇప్పుడు మనం సేమ్ అక్కడ ఎలా రాసుకుంటామో అలాగే ఇక్కడ వాల్యూస్ని మనం తీసుకుంటాము. అదే రేషియోస్ అవన్నీ కూడా ఇక్కడ రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. జెడ్ అనే దాన్ని ఈ ఏ డాష్ అనే పాయింట్స్ డివైడ్ చేస్తాయి కాబట్టి SA/AZ అంటే ఇలా బ్యాక్ సైడ్కి వెనక్కి ఇలా రాసుకుంటాం. ఎలిప్స్లో అయితే ఇలా రాసుకున్నాం, ఇప్పుడు ఇలా రివర్స్ చేసి రాసుకుంటున్నారు. అదే తేడా. సో దీనికి సంబంధించిన మ్యాటర్ అంతా కూడా మీకు ముందు పేజీలో ఇచ్చున్నాడు. Let S be a focus, Zm be the corresponding directrix, and SZ be the perpendicular from the S on the directrix. We can divide SZ both internally and externally in the ratio E:1. ఎలిప్స్లో రాసిన మాదిరి రాసుకుంటారు, బట్ E greater than 1. Let the position of division be A and A dash. Okay. In the figure. Okay, let us C be the midpoint of A and A dash. Now CZ as the axis of X and the perpendicular at C as Y axis. సేమ్ ఎలిప్స్లో మాదిరే ఇక్కడ వస్తాయి అమ్మ మీకు. SA/AZ is equal to E. SA equal to E of AZ. SA dash equal to E of A dash Z. యాడింగ్ సబ్ట్రాక్టింగ్ సేమ్ అక్కడ చేసినట్టే చేసుకుంటారు. SA ప్లస్ SA డాష్, SA ప్లస్ SA డాష్ అంటే ముందు ఈ SA అంటే Cలోకి మార్చుకొని చేసుకున్నాం మనం. అక్కడ చేసుకున్న తర్వాత దాన్ని యాడ్ చేసాం. కానీ ఇక్కడ ఏం చేశాడంటే SA ప్లస్ SA డాష్ అని రాసి C పరంగానే రాసుకున్నాడు డిస్టెన్స్లు. ఇదేం మారలేదు మీరు. ఓకేనా. సి పరంగానే SA ప్లస్ SA డాష్ అంటే మళ్ళీ SA అంటే ఇక్కడేం రాసుకోవాలి, SA సెంటర్ పరంగా రాసుకుంటే ఏమవుతుంది, SA అంటే CS మైనస్ CA, CS మైనస్ CA ప్లస్ SA డాష్, SA డాష్ అంటే CS ప్లస్ CA డాష్, CS ప్లస్ CA డాష్. అలాగే AZ ప్లస్ A డాష్ Z, AZ A డాష్ Z, A డాష్ Z అంటే ఇది మొత్తం ఏకి A డాష్కి లోపలే ఉంది, ఇంటర్నల్లో ఉంది కాబట్టి దేర్ఫోర్ AZ ప్లస్ A డాష్ Z ఈస్ A డాష్. ఓకే. వీటిని యాడ్ చేయటాన ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. 2CS ఈజ్ ఈక్వల్ టు 2A. మైనర్ యాక్సిస్ అంటే A ప్లస్ A 2A ఇంప్లైస్ 2CS ఈక్వల్ టు 2 ఆఫ్ AE. ఈ ఉంది కదా ఆల్రెడీ, 2 క్యాన్సిల్ అయిపోతే CS ఈజ్ ఈక్వల్ టు AE. అండ్ హెన్స్ ఫోకస్ S డాష్ ఏమవుతుంది, హెన్స్ ఫోకస్ S AE, 0. ఓకే. నెక్స్ట్ SA డాష్ మైనస్ యాడ్ చేసుకున్నాము, ఇక్కడేమో సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. SA డాష్ సెకండ్ దానిలో నుంచి ఫస్ట్ దాన్ని సబ్ట్రాక్ట్ చేయండి. SA డాష్ మైనస్ SA అప్పుడు E ఆఫ్ A డాష్ Z మైనస్ AZ.
దట్ ఈక్వల్ టు ఈ ఆఫ్ మళ్ళీ సెంటర్ పరంగా రాసుకుంటే సిజెడ్ ప్లస్ సిఏ డాష్ మైనస్ సిఏ ప్లస్ సిజెడ్ ఏ డాష్ జెడ్ అంటే సిజెడ్ ప్లస్ సిఏ డాష్. ఓకే, అలాగే మైనస్ ఏజెడ్ ఏజెడ్ కావాలి కాబట్టి సిఏ మైనస్ సిజెడ్ బట్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అయిపోయింది. ఇప్పుడు ఎస్ఏ డాష్ అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి గల డిస్టెన్స్ ఎస్ఏ డాష్ మైనస్ ఎస్ఏ. ఈ మొత్తంలో నుంచి ఈ ఎస్ఏని సబ్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ ఏమవుతుంది ఏ డాష్. అందుకని ఇక్కడ ఏం రాసుకున్నారు ఏ డాష్. ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతాయి మీకు, ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతే 2e ఆఫ్ సిజెడ్ 2a ఈజ్ ఈక్వల్ టు 2e ఆఫ్ సిజెడ్ ఈజ్ ఈక్వల్ టు a/e ఈజ్ ఈక్వల్ టు a/e. Therefore, equation of the directrix is x is equal to a/a. Let p x comma y be any point on the hyperbola with the perpendiculars from p upon the directrices and x-axis respectively. By the definition of the hyperbola, అంటే ఎలిప్స్కి హైపర్బోలాకి డెఫినేషన్ సేమే, ఎందుకంటే అదేమో ఈ లెస్ దాన్ 1 అయితే ఇది ఈ గ్రేటర్ దాన్ 1 అయింది కాబట్టి రెండిట్లో కూడా ఈ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ఇక్కడ డెఫినేషన్లో మనకి చేంజ్ అయిపోతుంది అనమాట. అదే సేమ్ డెఫినేషన్ రాసుకుంటారు. ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు ఈ ఆఫ్ పిఎం ఇంప్లైస్ ఎస్పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ ఆఫ్ పిఎం స్క్వేర్ x2 minus x1 whole square plus y square e square of x minus a/a whole square. సో ఇదంతా సింప్లిఫై చేసుకొని a మైనస్ b హోల్ స్క్వేర్ రాసుకొని సింప్లిఫై చేసుకుంటే మీరు ఏం చేయాలంటే మనకి ఈక్వేషన్ ఆఫ్ ద హైపర్బోలాలో మైనస్ రావాలి కాబట్టి ఈ ఎక్స్ స్క్వేర్ ఈ స్క్వేర్ బదులు దీన్ని ఇటువైపుకు పంపించండి, అప్పుడు మీకు ఈ యొక్క ఫార్ములా వస్తుంది. చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇక్కడ రాశాడు కదా, దీని నుంచి ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ మైనస్ 2aex ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై ఈ స్క్వేర్ మైనస్ 2x ఆఫ్ ఏ బై ఈ 2x ఆఫ్ ఏ బై ఏ దట్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2aex. ఈ మైనస్ 2aex ప్లస్ 2aex క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఈ రెండిట్లో ఎక్స్ స్క్వేర్ ఇటువైపుకు రాయకుండా ఇలా రివర్స్లో రాసుకోండి. రివర్స్లో అంటే ఎక్స్ ఈ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ కామన్ తీసుకుంటే రైట్ సైడ్ కనుక ఇవి టర్మ్స్ అన్నీ రాసుకుంటే మీకు ఆల్రెడీ ఇక్కడ ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ ఉంది, ఈ ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ టర్మ్ని ఇటువైపుకు పంపించారు, ఆల్రెడీ ఇక్కడే ఉండిపోయింది అది. ఓకేనా, ఇక్కడ చూడండి. అప్పుడు ఈ ఎక్స్ స్క్వేర్ ఈ స్క్వేర్ని రైట్ సైడ్కి రాసుకున్నప్పుడు ఇది కామన్ వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ఆఫ్ అంటే ఈ స్టెప్ నుంచి ఇది వస్తుంది, ఈ స్టెప్ నుంచి ఇది వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ఆఫ్ ఈ స్క్వేర్ మైనస్ 1 మైనస్ వై స్క్వేర్ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, రైట్ సైడ్కి వెళ్తే మైనస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ఆఫ్ ఈ స్క్వేర్, ఈ ప్లస్ ఏ స్క్వేర్ లెఫ్ట్ సైడ్కి వస్తే మైనస్ ఏ స్క్వేర్ కాబట్టి ఈ స్క్వేర్ మైనస్ 1 అవుతుంది. ఓకేనా, సో ఈ స్టెప్ నుంచి ఇది వస్తుంది, ఇది రైట్ సైడ్కి రాసుకున్నారు. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే ఈ స్క్వేర్ మైనస్ 1, ఈ ప్లస్ వై స్క్వేర్ రైట్ సైడ్కి వస్తే మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఆఫ్ ఈ స్క్వేర్, ఈ ప్లస్ ఏ స్క్వేర్ ఇటువైపుకి వస్తే మైనస్ కాబట్టి మైనస్ 1. ఇప్పుడు కాన్స్టెంట్ ఇక్కడ 1 రావాలి కాబట్టి ఈ మొత్తంతో దీన్ని డివైడ్ చేసుకోండి. చేసుకున్నప్పుడు ఈ స్క్వేర్ మైనస్ 1 ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది.
minus a square y square of a square of e square minus 1. మీకు ఇక్కడ ఎలిప్స్లో అయితే ప్లస్ వస్తుంది, ఇది 1 మైనస్ ఈ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ ఈ రెండు నెగటివ్స్ వస్తాయి. ఓకేనా, ఈక్వల్ టు 1. Put b square is equal to a square of e square minus 1 which is greater than 0. Hence the equation becomes x square by a square minus y square by b square equal to 1. Okay na? So this is the standard form of the hyperbola. This is the standard form of hyperbola. X square by a square minus y square by b square equal to 1. దాన్ని రిపీట్లో మనం ఇది రాసుకున్నా కూడా సాటిస్ఫై అవుతుందా లేదా అని చెక్ చేసుకుంటే ఎస్పీ ఈక్వల్ టు ఈ ఆఫ్ పిఎం. ఎస్పీ అంటే ఫోకస్, పి అంటే ఎక్స్ కామా వై. సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మీకు ఆ రిలేషన్స్ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. ఎస్పీ వాల్యూకి ఈ ఆఫ్ పిఎం వాల్యూ ఈక్వల్ అవుతుంది అనమాట. హెన్స్ ద థీరమ్ ఈస్ వెరిఫైడ్ అని చెప్పి చెప్పొచ్చు. ఇదిగో ఈ ఆఫ్ పిఎం ఎస్పీ వాల్యూ తీసుకుంటే అది సింప్లిఫై అయిపోయి మీకేం వస్తుంది, ఈ ఆఫ్ పిఎం. దేర్ఫోర్ పి సాటిస్ఫైస్ ద జియోమెట్రిక్ కండిషన్. That is the equation of the hyperbola is x square by a square minus y square by b square equal to 1. Okay na? Trace of the curve. ఇక్కడ ట్రేస్ ఆఫ్ ది కర్వ్ రాసినప్పుడు కూడా సేమ్ అంతే. పుట్ y ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 1. దెన్ వీ గెట్ x ఈజ్ ఈక్వల్ టు x వాల్యూస్ వస్తాయి సేమ్ ఎలిప్స్లో లాగే, ప్లస్ ఆర్ మైనస్ ఏ. దేర్ ఫార్ ద హైపర్బోలా కట్స్ ద x యాక్సిస్ ఎట్ క్యాపిటల్ ఏ కామా 0 అండ్ ఏ డాష్ మైనస్ ఏ కామా 0. పుట్ x ఈజ్ ఈక్వల్ టు 0, ద ఈక్వేషన్ 1 y is equal to plus or minus square root of minus b square does not exist in the Cartesian plane. Hence, the curve does not intersect the y-axis. ఇప్పుడు y-axis ఎందుకు టచ్ అవ్వదో తెలిసింది కదా, మైనస్ రావటాన. ఈక్వేషన్ ఆఫ్ ది curve may be written as y is equal to plus or minus b by a root of x square minus a square. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఈ పాయింట్స్ సిమెట్రిక్ అబౌట్ ఎక్స్ యాక్సిస్. ఎందుకని వీ హ్యావ్ 2 వాల్యూస్, వైకి 2 వాల్యూస్ వచ్చినాయి, ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఇన్ సైన్. ద కర్వ్ ఈజ్ సిమెట్రిక్ అబౌట్ ఎక్స్ యాక్సిస్. ఓకే, ద కర్వ్ ఈజ్ సిమెట్రిక్ అబౌట్ వై యాక్సిస్. వీ హ్యావ్ 2 values, x is equal but opposite in sign. The curve is symmetric about y-axis. Contains of 2 branches, each extending to infinity in 2 directions. ఓకేనా, ఈ పాయింట్స్ అన్నీ రాసుకోండమ్మా. దేనికి ఇది ట్రేస్ ఆఫ్ ది కర్వ్. ట్రేస్ ఆఫ్ ది కర్వ్ అంటే కర్వ్ని ఎలా డ్రా చేస్తామనే దాని కింద ఇచ్చిన పాయింట్స్ రాసుకోండి, మీకు అర్థమవుతాయి క్లియర్గానే. ఎలిప్స్ బాగా నేర్చుకుంటే ఇది పెద్ద కష్టం ఏం కాదు, ఇది కేవలము దాని యొక్క కాంజుగేట్గా ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. లాంగ్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ కాల్డ్, ఇక్కడ ఏ యాక్సిస్ అంటారంటే మేజర్ యాక్సిస్ అన్నారు ఎలిప్స్లో, ఇక్కడ ఏమంటారంటే ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటారు. ఏ డాష్ని ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటే కర్వ్ ఎక్కడైతే టచ్ అవుతుందో ఎక్స్ యాక్సిస్ని టచ్ అవుతుంది కాబట్టి ట్రాన్స్వర్స్ యాక్సిస్. బి అండ్ బి బార్ టేకెన్ ఆన్ వై యాక్సిస్ సచ్ దట్ the b dash is called the conjugate axis. ఈ రెండు ఇంపార్టెంట్. అదేమో ట్రాన్స్వర్స్, ఇదేమో కాంజుగేట్. అక్కడైతే మేజర్ మైనర్ అని చెప్పి రాసుకున్నారు. ఓకేనా. ది కర్వ్ డస్ నాట్ మీట్ ద కాంజుగేట్ యాక్సిస్. కాంజుగేట్ యాక్సిస్ని మీట్ అవ్వదు అనమాట. సో ఏ యాక్సిస్ని అయితే మీట్ అవ్వదో అది కాంజుగేట్ యాక్సిస్ అవుతుంది. ఓకేనా. సేమ్ ఎలిప్స్లో లాగే
the symmetry of the curve about its axis shown that it has two foci s ae comma 0 s dash minus ae comma 0 and two directrices x is equal to plus or minus a by e. C is called the center of the hyperbola. It is the point of intersection of the transverse and conjugate axis. ఓకేనా, ఇది ఈ పాయింట్స్ అన్నీ నోట్ చేసుకోండి. shown that C bijects every chord of the hyperbola that passes through itself. స్టాండర్డ్ ఫామ్ రాసుకోండి, ఇది ట్రేస్ చేసే కర్వ్ని రాసుకోండి అమ్మా. నెక్స్ట్ మనం నొటేషన్స్ ఆల్రెడీ మీకు తెలుసు కదా. నొటేషన్స్, ఈ నొటేషన్స్కి ముందు నిన్న క్లాస్లో మనం ఎలిప్స్లో లాగే ఇక్కడ కూడా తీరం ఉంది. ఇది కనెక్షన్ ఉంది కాబట్టి రాసేసుకుంటే అయిపోతుంది కదా. కనెక్షన్ ఏంటి అంటే దట్ డిఫరెన్స్, అక్కడేమో సమ్ వచ్చింది. ఎలా ఎస్పీ ప్లస్ ఎస్ డాష్ పి రాసుకున్నారు. ఇక్కడ వచ్చేటప్పటికే ఎస్పీ మైనస్ ఎస్ డాష్ బి. ఫోకల్ డిస్టెన్సెస్ ఫర్ ఎనీ పాయింట్ ఆన్ ద హైపర్బోలా ఈజ్ కాన్స్టెంట్ అనమాట. ఇది ఈజ్ కాన్స్టెంట్ తీరం. సేమ్ ఇది మీరు ఎలిప్స్లో నిన్నటి క్లాస్లో రాసుకున్నారు. కనెక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ నోట్ చేసేసుకోండి, అయిపోతుంది కదా. చాలా డీటెయిల్డ్గా చక్కగా ఇచ్చాడు. ఎస్పి మైనస్ ఎస్ డాష్ పి అంటే ఈ రెండింటి నుంచి మనము ఈ యొక్క ఫసైల్ ఇవన్నీ రాసుకున్న తర్వాత ఈ వాల్యూస్ నుంచి మనం దీనిలో సింప్లిఫై చేసుకుంటాం. ఎస్పి ఈజ్ ఈక్వల్ టు ఈ ఆఫ్ పిఎం. పిఎం అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఒక పర్పెండిక్యులర్ లైన్ ఎక్స్ యాక్సిస్ మీదకి డ్రా చేస్తే ఎన్జెడ్కి ఈక్వల్ అవుతుంది. ఎన్జెడ్, ఈ ఎన్జెడ్ని సి పరంగా రాసుకుంటే సిఎన్ మైనస్ సిజెడ్. బట్ సిజెడ్ అంటే మనం స్టాండర్డ్ ఫామ్లో నేర్చుకున్నాం ఏ బై ఈ. సిఎన్ అంటే సెంటర్ నుంచి ఈ పాయింట్కి గల డిస్టెన్స్. పి ఎప్పుడైతే ఎక్స్ కామా వై అనుకుంటున్నామో ఆ ఎక్స్ కోఆర్డినేట్ సెంటర్ నుంచి ఈ పాయింట్కి గల డిస్టెన్స్ అవుతుంది, అదే ఎక్స్ అవుతుంది. ఓకేనా. ఎక్స్ మైనస్ ఏ బై ఈ, ఈ ఎక్స్ మైనస్ ఏ. ఎస్ డాష్ పి ఈజ్ ఈక్వల్ టు ఈ ఆఫ్ పిఎం డాష్ ఎన్జెడ్ డాష్. ఓకే, సిఎన్ ప్లస్ సిజెడ్ డాష్ ఈఎక్స్ ప్లస్ ఏ. దేర్ ఫోర్ ఎస్ డాష్ పి మైనస్ ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 2a. ఓకేనా. టూ ఫిక్స్డ్ పాయింట్స్ ఈజ్ కాన్స్టెంట్స్. ఓకే, నొటేషన్లో ఈ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ మైనస్ 1ని ఎస్తో డినోట్ చేస్తాం. నెక్స్ట్ రెక్టాంగులర్ అంటే ఈ ట్రాన్స్వర్స్ యాక్సిస్ కాంజుగేట్ యాక్సిస్ కనుక ఈక్వల్ అయితే ఈ వచ్చే హైపర్బోలాని ఏమంటారు అంటే రెక్టాంగులర్ హైపర్బోలా. ఇఫ్ ఇన్ ఏ హైపర్బోలా ద లెంత్ ఆఫ్ ద transverse axis 2a is equal to length of the conjugate axis, the hyperbola is called a rectangular hyperbola. Its equation is x square minus y square equal to a square, since a is equal to b. In this case, e square eccentricity a square plus x b square by a square. చెప్పే కదా ఎలిప్స్లోనే అక్కడ మైనస్ వస్తే ఇక్కడ ప్లస్ వస్తుంది అని. సో b ఈజ్ ఈక్వల్ టు a కాబట్టి 2a square by a square which is equal to 2 implies e is equal to root 2. Thus eccentricity of a rectangular hyperbola. ఇది ఇంపార్టెంట్ అమ్మా. Define rectangular hyperbola and find its eccentricity అంటారు. ఓకేనా. సో ఇది మనం డెఫినిషను రాయాలి, ఆ యొక్క ఎసెంట్రిసిటీని కూడా. ఈ బాక్స్ మొత్తం 2 మార్క్స్కి ఇంపార్టెంట్, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. బాక్స్ మొత్తం 2 మార్క్స్కి ఇంపార్టెంట్. సో ఇక్కడ కూడా ఆక్సిలరీ సర్కిల్ డిస్క్రైబ్డ్ ఆన్ ద ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఆఫ్ ఏ హైపర్బోలా యాజ్ డయామీటర్ ఈజ్ కాల్డ్ ద
auxiliary circle of the hyperbola. Equation of the auxiliary circle is x square plus y square is equal to a square. ఇది auxiliary hyperbola అంటే కనపడుతుందా? ఏ డాష్ని డయామీటర్గా తీసుకొని డ్రా చేసినటువంటి సర్కిల్ అన్నమాట ఆక్సిలరీ సర్కిల్ అంటే. సమ్ రేడియస్ కనుక స్మాల్ ఏ అనుకుంటే సెంటర్ 0,0 కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అవుతుంది. ఓకేనా? సో దీని నుంచి మనకి టైప్స్ రాసుకోండి. వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ది హైపర్బోలా ఉంది. ముందు దీనిలో ఇచ్చిన ఈ డెఫినేషన్స్ అన్నీ నోట్ చేసుకోండి అమ్మా. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చింది ఏంటి అంటే పారామెట్రిక్ ఈక్వేషన్స్. ఈ పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఎలాగూ ఇక్కడ హైపర్బోలా రాసుకున్నారు కాబట్టి దాని నుంచి ఈ యొక్క సర్కిల్ని కూడా డ్రా చేశారు కాబట్టి పారామెట్రిక్ ఈక్వేషన్స్ రాసుకున్నారు. జస్ట్ పారామెట్రిక్ ఈక్వేషన్స్ అన్ని హెడ్డింగ్ పెట్టుకుంటే డైరెక్ట్గా వేసేసుకోండి. ఏం వేసుకోవాలి అంటే ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సీకెంట్ తీటా, ఎందుకని మైనస్ ఉంది అంటే మనకిచ్చిన ఈక్వేషన్ని సాటిస్ఫై చేయాలన్నమాట. సాటిస్ఫై చేయగలిగినటువంటి ఈక్వేషన్స్ని పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటారు. అక్కడ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఉంటానా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ తీటా, వై ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ తీటా తీసుకున్నారు. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 1 అయిపోయింది, ఈక్వేషన్ సాటిస్ఫై అయింది. ఇక్కడ నెగిటివ్ ఉంటానా, సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా 1 వస్తుంది. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సీకెంట్ తీటా, వై ఈజ్ ఈక్వల్ టు b tan theta are called parametric equations. ఓకేనా? సో ఇక్కడేమో పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటే x ఈజ్ ఈక్వల్ టు ఏ సీకెంట్ తీటా, y ఈజ్ ఈక్వల్ టు b tan theta. నెక్స్ట్ ఆ పారామెట్రిక్ పాయింట్ని ఏ సీకెంట్ తీటా, b tan theta అని చెప్పి రాసుకుంటారు. కాల్డ్ ద పాయింట్ తీటా, తీటాతో డినోట్ చేసుకుంటారు అండ్ పి ఆఫ్ తీటా సమ్ టైమ్స్. నెక్స్ట్ కాంజుగేట్ హైపర్బోలా, ఇది కూడా ఇంపార్టెంట్. డెఫినేషన్ అడుగుతాడు ఈ కొంచెం 2 మార్క్స్కి. డిఫైన్ కాంజుగేట్ హైపర్బోలా అంటాడు. హైపర్బోలా whose ట్రాన్స్వర్స్ యాక్సిస్ అండ్ కాంజుగేట్ యాక్సిస్ ఆర్ రెస్పెక్టివ్లీ the conjugate and transverse axis of a given hyperbola is called the conjugate hyperbola of the given hyperbola. అంటే రివర్స్ అయిపోతాయి. ట్రాన్స్వర్స్ కాంజుగేట్ అవుతుంది, కాంజుగేట్ ట్రాన్స్వర్స్ అవుతుంది. అలా చేంజ్ అయినప్పుడు ఈ ఆటోమేటిక్గా షేప్ కూడా మారిపోతుంది కదా. అలా రివర్స్ అయినప్పుడు ఇది ప్లస్ అయితే ఇదేమవుతుంది, మైనస్ అవుతుంది. అంటే ఈ రెండిటికే ఇక్కడ మనకి ఆ యొక్క టైప్స్ ఉంటాయి అన్నమాట. హైపర్బోలా కాంజుగేట్ ఈస్ s dash x square by a square minus y square by b square is equal to minus 1. Transverse axis, its length is 2a. Conjugate axis, its length is 2b. ఈ -1లో ట్రాన్స్వర్స్ యాక్సిస్ y యాక్సిస్ అవుతుంది, లెంత్ ఏమో 2b అవుతుంది. కాంజుగేట్ యాక్సిస్ అలాంగ్ x యాక్సిస్ అండ్ ఇట్స్ లెంత్ is 2a అవుతుంది. ఓకేనా? వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ది హైపర్బోలా. ఇదిగోండి ఆ 2 ఫార్మ్స్ని ఒక్కసారి డ్రా చేసేసారు ఇక్కడ ఇలా. ఇదొక టైపు, ఇది ఇంకొక టైప్ అన్నమాట. ఆ 2 టైప్స్ని ఇక్కడ డ్రా చేసుకున్నారు. ఒక్కసారి అన్నీ ఇక్కడ కలిపి డ్రా చేశారు. వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ది హైపర్బోలా. ఒకటి -1 అయితే ఇంకొకటి +1 అవుతుంది. ఇవి రివర్స్ అయ్యి రాసేసుకుంటారు. చక్కగా పక్కనే టేబుల్ ఇచ్చాడు, అది వేసేసుకొని రాసుకోండి అమ్మా మీరు కూడా. ఓకేనా? అసలు మీరు ఎలిప్స్ బాగా నేర్చుకుంటే హైపర్బోలా ఏం లేదు, చాలా ఈజీగా మనం నేర్చుకోవచ్చు. చూడండి డిఫరెన్సెస్ చూపిస్తూ మీకు టేబుల్ వేసాడు, అందుకని చాలా ఈజీగా రాసినట్టు. బాగా నోట్స్ అంతా టెక్స్ట్ బుక్లోనే ఇచ్చేసాడమ్మా. ట్రాన్స్వర్స్ యాక్సిస్ అలాంగ్ x యాక్సిస్ ఉంటే లెంత్ 2a అవుతుంది, y యాక్సిస్లో ఉంటే 2b అవుతుంది. కాంజుగేట్ యాక్సిస్ 2b, కాంజుగేట్ యాక్సిస్ 2a, సెంటర్ సేమ్ 0,0, ఫొసై +r - ae, 0 +r -
0, plus or minus b. Sorry. Equation of the directrices x is equal to plus or minus a by e. Equation of the directrices y is equal to plus or minus b by e. Eccentricity e equal to square root of a square plus b square by a square. Eccentricity e dash a square plus b square by b square. ఓకేనా, -1 ఉన్నప్పుడేమో బీ స్క్వేర్ వస్తుంది, +1 వచ్చినప్పుడేమో ఏ స్క్వేర్ వచ్చింది. సో సెంటర్ నాట్ ఎట్ ఆరిజిన్, అప్పుడు పాయింట్ ఎంత వస్తుంది, h, అప్పుడు అదే 2 టైప్స్లో ఏం యాడ్ చేస్తారు, h, యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో ఇదంతా మీరు చక్కగా నోట్స్లో రాసుకోండి. ఓకేనా, ఇదంతా నోట్స్లో రాసుకున్న తర్వాత దీనిలో మనం సమ్స్ చేయొచ్చు. దీనిపైన ఉండే సమ్స్ అన్నీ కూడా మనం క్లియర్గా చేసుకుందాం. ఇదంతా నోట్స్ రాసుకుంటే ఒక్క ఎక్సర్సైజే ఉంటుందమ్మా దీనిలో. ఆ ఎక్సర్సైజ్కి సంబంధించిన సమ్స్ అన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు. సేమ్ ఎలిప్స్లో లాగే వస్తాయి ఇవన్నీ కూడా. Center of force, eccentricity, equation of the directrices, length of the lattice rectum of the following parabolas. నెక్స్ట్ క్లాస్లో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఇంతవరకు చక్కగా నోట్స్ రాసుకోండి అమ్మా, రాసుకొని అవన్నీ చూసుకుంటే మీకు ఈజీగానే అర్థమవుతాయి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ స్టూడెంట్స్.